లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము అందరం బయటికి వెళ్ళామని చెప్పి. ఇది ఒక గుడి మాట. ఇది సారంగపూర్లోనూ ఉన్న హనుమాన్ గుడి మాట. ఆయన దేవుడు చూసారు కదా ఎంత అలంగా ఉన్నారో. ఇక్కడ అలాగే అలంకరిస్తారంట. అంటే టైం ఉంటుందంటండి దర్శనానికి కూడా. ఆ టైంలో అయితేనే మనకి దర్శనం దొరుకుద్దంట. మార్నింగ్ 6 అంటే పోతకు 6 గంటల కల్లా హారతిస్తారంట. 8 వరకు ఉంచుతారు. మళ్ళీ సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటారంటండి. మేము వెళ్ళినప్పటికి లేట్ అయిపోయింది, అందుకని తొందరగా మూసేస్తారని చెప్పి మేము పరుగునైతే గుడికి వెళ్ళిపోయాం దర్శనం చేసుకోవడానికి. అయితే ఇంకా తర్వాత అయితే వీడియో తీసానమాట. ఎంట్రన్స్ నుంచి ఇంకా బయట వరకు అయితే తీసానమాట. బాగుంది గుడి అయితే, చాలా బాగుంది. ఫేమస్ అంటండి ఇక్కడ మహత్యం ఏంటంటే, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే ఇక్కడికి వచ్చి ఆయన గుడిలో ప్రార్థన చేసుకుని అక్కడ వాటర్ ఇస్తారు. వాటర్ తాగితే నయం అవుతుంది అంటండి. ఎంత ఆరోగ్యం బాగోకపోయినా కానీ ఇక్కడికి వచ్చి ఇలా చేస్తే మాత్రం కంపల్సరీగా రికవర్ అయితే అవుతారంటండి. మేము నైట్ వెళ్ళాం కదా, చూసారు కదా లైటింగ్ ఎంత బాగా పెట్టారు. ఇదంతా నైట్ తీసిన వీడియో మాట. మేము నైట్ అంతా ఇక్కడ ఉండిపోయాం. ఒక హోటల్ అయితే స్టే చేసామన్నమాట. అంటే మొత్తం అందరూ వెళ్ళారు కదా, అందరూ కొన్ని ఏసీ రూములు తీసుకున్నారు, కొంతమంది అయితే నాన్ ఏసీ తీసుకున్నారు. మేము మ్యాక్సిమం నాన్ ఏసీ అయితే తీసుకున్నాము. అంటే 4-5 అవర్స్ పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కల్లా దర్శనానికి అందుకోవాలని అయితే మేము ఇంకా తొందరగా అన్నీ ప్రిపేర్ చేసుకుని భోజనం కూడా చేసేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. హోటల్లో నైట్ స్టే చేసి ఇంకా మార్నింగ్ 4:30కి అంటే 4:30 to 5కి మధ్యలో అయితే మేము దర్శనం లైన్లో అయితే నిలబడిపోయాం. అప్పటికి ఎంత దర్శనానికి లైన్ ఉందంటే చెప్పలేనంత లైన్ ఉంది. ఈ హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎవరు వచ్చినా సరే ఇక్కడ స్టే చేస్తారంట. అంటే ఇది ఒక్కటే ఉంది, పెద్ద హోటల్ అన్నమాట. చాలా బాగుంది, సౌకర్యం కట్టే చాలా బాగుంది. మీరు సారంగపూర్ ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఈ హోటల్లో ఒకసారి నైట్ స్టే చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఇదంతా బయట వాతావరణం. ఎంట్రన్స్ అయితే ఇదండి గుడి. ఇదేమో నేను మార్నింగ్ తీసాను, అంటే నైట్ తీయడం కుదరలేదు హడావుడికి వెళ్ళిపోవడం వల్ల, అందుకని ఇంక ఇది మార్నింగ్ అయితే తీసాను. వెళ్తానే చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ దర్శనం అయితే చేసుకోండి. సారంగపూర్ మాట మహత్యం. ఇక్కడ ఇదేమో భోజనం పెట్టే ప్లేస్ అంటండి. మార్నింగ్ టైంలో వెళ్తే టిఫిన్ పెడతారంట, ఈ మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా భోజనం అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారన్నమాట. అంటే దేవుడు అలా ఫ్రీగానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఆంజనేయ స్వామి నోట్లోనూ ఆ చేతిలో కొబ్బరికాయ పెడితే కట్ అయ్యి ముక్కు వస్తుందండి. మా బాబు అయితే ఇంకా నేను చేస్తాను అన్నాడు. అది కూడా వీడియో తీసానమాట. ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఇందులోను. అంటే ఈ మధ్యన కొన్ని వీడియోస్ సరిగ్గా రావట్లేదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఇష్యూస్ అవుతున్నాయి, అందుకని తీయలేదు మాట. వీడియోస్ కూడా తీయలేకపోయాను, ప్లస్ అప్లోడ్ కూడా చేయలేకపోతున్నాను. చెప్పాను కదండి కొబ్బరికాయ కట్ అయ్యి వస్తుందని చెప్పి. అది ఈ ప్లేస్ మాట. ఇక్కడైతే మనకు వాటర్ అమ్ముతారన్నమాట. ఆ వాటర్ పట్టుకెళ్తే మాత్రం చాలా మంచిదంటారు. ఇంట్లోకి ఎవరికి హెల్త్ బాగోపోయినా కానీ ఆ వాటర్ కొంచెం తాపిస్తే హెల్త్ బాగుతుంది.